దేవుని వాక్యం చదువుకుందాము. నిర్గమకాండము 28వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను. వారు నాకు యాజకులన్నట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. మరియు వారి మానవును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలెను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించినప్పుడైనను పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావకుండా ఉండినట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలెను. ఇది అతని తర్వాతే అతని సంతతికి నిత్యమైన కట్టడ. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచున్న మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఈ దినము మాకు ప్రత్యేకమైన దినము. మోషే సుఖోపవాసాల తరువాత ఆగస్టు 10వ తారీఖున తైలాభిషేక పండుగ అనేది నీ దాసును బట్టి ఏర్పాటు చేసిన విధానమును బట్టి నీకు స్తోత్రములు. ఇదిగో నీ దాసులమైన మేము గల్ప దేశములలో మాకు సమయము సర్దుబాటు కాకుండా నిమిత్తము శుక్రవారము మొదటి నెలలో అది ఏ తారీఖునైనా మేము నెలకొండమును అనగా ప్రభు సంస్కారపు విందును ఈ దినము తైలాభిషేకమును మేము ఏర్పాటు చేసుకుని ఉన్నాము. అందును బట్టి నీకు స్తోత్రములు. ఈ దినము చదవబడిన వాక్యమును నీ చేతులకి అప్పగించుచు ఉన్నాను. నీ దాసుడునైన నేను, నీ పాదధూళినైన నేను ప్రభు నిలువబడి ఉన్నాను. నన్ను నీ చిలువ చాటున మరుగు చేసి నీ పిల్లలైన వారితో మీరే మాట్లాడి మహిమ పొందుమని, మా కాటకారులైన దుష్ట శక్తులను నీ నామములో బంధించి మీరే మహిమ తెచ్చుకొనమని, ప్రారంభము నుండి చివరి వరకు మీరు మా మధ్యన ఉండి కార్యక్రమం అంతటిని జయకరముగా జరిగించమని యేసు నామమును బట్టి వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాము తండ్రి. దైవాత్మా రాము నా తనువు నవ్రాలు దైవాత్మా రాము నా తనువు నవ్రాలు నా Hallelujah.
దేవదేవుని నామమున మీ అందరకు శుభములు కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ మిషను ముఖ్య సిద్ధాంతము ఏమిటి అనంటే, ఆయన మీతో చెప్పినది చేయుడి. అలాగునని ఎవరు చెప్పినది చేయుడి అని తండ్రి గారు తెలియజేశారనంటే, దేవుడు మీతో చెప్పినది చేయుడి. ఆయన మీతో చెప్పినది చేయుడని ఎవరన్నారంటే, ఆ మాట మరియమ్మ గారు కానాను విందులో వివాహ సమయంలో ద్రాక్షరసం అయిపోయింది. ఆ ద్రాక్షరసం అయిపోయిన తర్వాత కంగారు పడి బంధువులకి అపకీర్తి వస్తుందేమో అనే భయముతో ఆమె ఏమి చేసిందంటే, తన యొక్క కుమారుని దగ్గరికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాట, అమ్మా నాతో నీకేమి పని, నా సమయము ఇంకను రాలేదు. దేవుడికి స్తోత్రం. ఇక ఏమి ఆమె మాట్లాడాలా? ఆమె ఆ మాటను బట్టి వెనుకకు వెళ్తుండగా శిష్యులు ఆమెను అడిగి ఉన్నారు. అప్పుడు చెప్పిన మాట ఏమని, ఆయన మీతో చెప్పినది చేయుడి. దేవునికి స్తోత్రం. ఆ మాటను బట్టుకుని వారు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు నీళ్ళు నింపమన్నారు. అక్కడ నీళ్లు గొప్ప అద్భుతాన్ని చేశాడు, ద్రాక్షరసంగా మార్చబడింది. అక్కడ కొదువు లేకుండా దేవుడు గొప్ప కార్యములు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ బైబిల్ మిషన్ యొక్క ముఖ్య సిద్ధాంతం ఏమిటంటే, ఆయన మీతో చెప్పినది చేయుడి. తెలియని విషయములు ఏవైనా ఉన్న ఎడల దేవునిని అడిగి తెలుసుకొనవలెను. దేవునిని అడుగుట ఎలా? ప్రార్థించుట. ప్రార్థన చేసి దేవునిని అడిగి తెలుసుకొనవలెను అని తెలియజేశారు. ప్రార్థనే ప్రతిదానికి ఆధారమై ఉన్నది. మన ప్రయాణములకు గాని, మన యొక్క పనులకు గాని, మన యొక్క నడవడికలన్నిటికీ కూడా ముఖ్య కారణము ఏమిటి అనంటే, ఏం చెప్పండి? ప్రార్థన. ఇక్కడ మనం చదవబడినటువంటి వాక్యములో చూస్తే, రెండవదిగా ఏ మతమును గాని ఏ మనిషిని గాని ద్వేషింపరాదు, దూషింపరాదు. ఇది బైబిల్ మిషన్లో దైవజనులు, ఆత్మీయులు, ఆత్మీయ తండ్రి గారు దేవదాసయ్య గారు తెలియజేసిన మాట. ఏమన్నారు? ఏ మతమును గాని, ఒక క్రైస్తవ మతంనే ఎవరేమన్నా ఏమి అనవద్దనలా. ఈ భూమి మీద ఎన్నో మిషన్లు ఉన్నాయి, ఎన్నో మతములు కూడా ఉన్నవి. ఏ మతములు ఉన్నను, ఎన్ని మిషన్లు ఉన్నను, వాటిని ఏమి మీరు అనవద్దు. అందరూ దేవుని దృష్టిలో సమానులే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరని చెప్పండి? అందరూ కూడా దేవుని దృష్టిలో సమానులే. మనందరినీ కలిగి చేసింది దేవుడే. అందుకని భేదములు, వాదములు మనకి పనికిరావు. మీకు చేతనైతే సహాయం చేయండి. ఒకవేళ మీరు సమాధానం చెప్పలేకపోతే మౌనంగా వచ్చేయండి, ప్రభువుకి అప్పగించండి. ఎవరైనా కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు వాటికి మీకు తెలిస్తే సమాధానం చెప్పవచ్చు, తెలియకపోతే మాట్లాడక వచ్చేయాలి. కానీ వితండవాదము చేయవద్దు.
ఇతరులతో తర్కము చేయరాదు. ఇది బైబిల్ మిషన్కు విరుద్ధము, దేవునికి విరుద్ధము. అందుచేతనే తెలియని ఎడల ఏదైనా సమస్య ఉన్నప్పుడు కానీ దాని పరిష్కారము మీకు దొరకనప్పుడు నలుగురు కూడుకొని దీని భావమేమి అని చెప్పుకొనవచ్చును అన్నారు. ఒక సమస్య మనకు ఉన్నది. తైలాభిషేక పండుగ రోజు ఉంది. 10 రోజుల ముందే మీ అందరికీ తెలియజేస్తాం. ఎందుకని? మీరు ప్రార్థనలు చేస్తారని. రేపటి కార్యక్రమానికి ఏమీ చేయకుండా కార్యక్రమం జరిగిపోవాలంటే అది జరగదు. ఒక శుభకార్యమైనా, ఒక పెండ్లైనా, ఒక ఏ పనైనా సరే ముందు ఆ ఇంటి వారు ఎంతో శ్రమ పడతారు. వివాహం చేయాలంటే పత్రికలు చేసి ఆ పత్రికలు ఎవరికి పంచాలి? బంధువులందరికీ పంచాలి. అది పనే కదా, అది ప్రయాణమే కదా, అది కష్టమే కదా. మరి అలాంటి పనిలో నీ యొక్క కుటుంబం కొరకు నువ్వు ఆ పని చేయాలంటే అంత శ్రమిస్తేనే కానీ నువ్వు అనుకున్న జనము, నువ్వు అనుకున్న బంధువులు నీ కుమారుని కానీ నీ కుమార్తెకి కానీ రారు, నీ బిడ్డలను ఆశీర్వదించరు. అలాగే అది ప్రార్థన, అది తైలాభిషేకమా, లేకపోతే ఉపవాస కూడికలా, లేకపోతే పండుగల అనగా క్రిస్మస్ పండుగ, లేక ఈస్టర్ పండుగ. బైబిల్లో అనేక పండుగలు ఉన్నాయి. వాటన్నిటి కొరకు ముందేమి చేయాలి? ప్రార్థన అనేది చేయాలి. మేము ఎందుకు తెలియజేస్తున్నాం? ప్రార్థన అనేది మేము చేయమని ముందుగా తెలియజేస్తున్నాం. అంటే ఇది ఒక్కరితో జరిగిపోయే కార్యక్రమం కాదు, అందరూ కలిపి చేయవలసిన కార్యక్రమం. అదే సమస్య కూడా అలాంటిదే. ఒక సమస్య అది నాకు పరిష్కారం కానప్పుడు నలుగురు ముగ్గురు కూడుకుని దాని భావముల గురించి ఆలోచన చేస్తే దేవుడట ఆ యొక్క చిక్కును సులువుగా విడదీస్తాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏమిటంటే నలుగురు ఎవరికో ఒకరికి దేవుడు మంచి ఆలోచన ఇచ్చి దాన్ని విడుదల చేసేటువంటి మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. అందుకని పెద్దలు చెప్పినా వినాలి, చిన్నలు చెప్పినా వినాలి. కొందరు చెప్పింది వినరు, వినకుండా తిరిగి మాట్లాడుతూ ఉంటారు. కొందరు చెప్పింది వింటారు,